హాయ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. దిస్ ఈస్ బీవీఆర్. ఐఎమ్ ఏ ఫిజిక్స్ లెక్చరర్. వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. సో ఈరోజు మనం సిస్టమ్ ఆఫ్ పార్టికల్లో అండి పార్ట్ 6 వీడియో చేయబోతున్నాం. పార్ట్ 5 వీడియోలో ప్యారలల్ యాక్సిస్ థియరం డిస్కస్ చేసుకున్నామండి. ఇది పార్ట్ 6 వీడియో. దీనిలో ప్యారలల్ యాక్సిస్ థియరం చెప్తున్నాం. పార్ట్ 6లో ప్యారలల్ యాక్సిస్ చెప్పామంటే ఇక్కడ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం చెప్తున్నాం. ఇది థియరం అండి. యాక్చువల్గా ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇవి మనకి లాంగ్ ఆన్సర్లో ఉంటాయండి. మన టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ లో చూస్తే లేకపోతే మెటీరియల్లో చూసినా లాంగ్ ఆన్సర్లో ఉంటుంది. కానీ సిస్టమ్ ఆఫ్ పార్టికల్లో 4 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి ఇది కూడా 4 మార్క్స్కి అడుగుతున్నారు. క్వశ్చన్ ఎలా అడుగుతారయ్యా అంటే స్టేట్ అండ్ ప్రూవ్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం. పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఇది క్వశ్చన్ అండి. సో పార్ట్ 5 వీడియోలో స్టేట్ అండ్ ప్రూఫ్ ప్యారలల్ యాక్సిస్ థియరం చెప్పామమ్మా. అది కావాలంటే పార్ట్ 5 వీడియోలో చూడొచ్చు. ఇది పార్ట్ 6 వీడియో అమ్మా, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం. ఇది చాప్టర్లో క్వశ్చన్ నెంబర్ 10 అవుతుంది. టోటల్గా మనం మొత్తం 5 వీడియోస్ చేయటం జరిగిందమ్మా. సో స్టేట్ అండ్ ప్రూఫ్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం సేమ్ ప్యారలల్ యాక్సిస్ థియరం చెప్పుకున్నట్లుగానే ఇప్పుడు కూడా స్టేట్మెంట్ ఉంటుందమ్మా. స్టేట్మెంట్ బట్టి మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పాయింట్ ఆఫ్ లో డెరైవ్ చేయాలి. స్టేట్మెంట్ the sum of moment of inertia of a plane sheet లేదు అంటే లామినా అని కూడా అనొచ్చమ్మా. ప్లేన్ షీట్ ఆర్ ప్లేన్ లామినా about two mutually perpendicular axes mutually perpendicular axes line in the same point, line in the plane, same plane is equal to moment of inertia of a plane sheet about perpendicular axis passing through
passing through point of intersection given two axes మనం తీసుకున్నటువంటి ప్లేన్ లామినా లేకపోతే ప్లేన్ షీట్లో ఏదైతే జెడ్ ఉంటుందో దాంట్లో ఉన్న మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లో ఉన్నటువంటి మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి ఈక్వల్ అని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎక్స్ యాక్స్ వై యాక్స్ మొమెంట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద మొమెంట్ ఆఫ్ ఈక్వల్ అవుతుందా అంటే మన స్టేట్మెంట్లో చెప్పింది ద సమ్ ఆఫ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ప్లేన్ షీట్ అబౌట్ టూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యాక్సిస్. రెండు మ్యూచువల్గా పర్పెండిక్యులర్ యాక్సిస్లో ఉన్నటువంటి యాక్సిస్ అనేది దానికి ఈక్వల్ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ప్లేన్ షీట్ పర్పెండిక్యులర్ యాక్సిస్ పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్. అదే పాయింట్ నుంచి పాస్ అవుతున్న అనదర్ లైన్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి ఈక్వల్గా ఉంటుంది. సో దాన్ని చూసినట్లయితే దట్ ఈస్ IX plus IY is equal to IZ. IX plus IY is equal to IZ. Proof. అమ్మా చూడండి, ఇక్కడ మనం ఎక్స్ యాక్స్ వై యాక్స్ జెడ్ యాక్స్ డ్రా చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్స్ వై ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా తీసుకుంటామండి. ఇది జెడ్ యాక్స్గా చెప్పుకుంటాం. ఎక్స్ వై జెడ్. ఇప్పుడు చూడండి క్లియర్గా. సో వాడు చెప్పిన పాయింట్ బేస్ చేసుకుని మనం చూసినట్లయితే ఇది ఆరిజిన్, ఈ ఎక్స్ వై రెండు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉన్నాయండి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ప్లేన్ షీట్ అబౌట్ టూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యాక్సిస్ అన్నాడు. సో ఈ రెండు యాక్సిలకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది జెడ్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ పి అనే పాయింట్ ఉంటుందమ్మా. ఆ పాయింట్ దగ్గర ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుంటాం. ఇది ఆరిజిన్ నుంచి పి అనే పాయింట్ వరకు ఆర్ అనే డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే అండి ఇది స్మాల్ ఎక్స్ అవుతుంది, ఆటోమేటిక్ ఇది కూడా స్మాల్ ఎక్స్, ఇక్కడ థీటా యాంగిల్ చేస్తుంది. ఇది స్మాల్ వై, ఇది కూడా స్మాల్ వై. ఇది అర్థమైతే మన క్వశ్చన్ సగం వచ్చేసినట్టే అండి. హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఇండివిజువల్గా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆన్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ కనుక్కుంటాం. దాని నుంచి కండిషన్ తీసుకుంటా వస్తుంది చూడండి. The moment of inertia of plane sheet about x-axis is IX is equal to, సో x-axis అంటే IX is equal to దేనికి ఉంది? అది పర్పెండిక్యులర్గా ఏముందండి? x-axisకి y ఉంది. x-axisలో పర్పెండిక్యులర్గా y ఉంది కాబట్టి m y²
So total moment of inertia Ix is equal to sigma my square. Equation number 1. The moment of inertia of the plane sheet about x-axis is. Next one. The moment of inertia. The moment of inertia రాయాలి ఇక్కడ. Moment of inertia. Inertia of plane lamina. Lamina అన్న షీట్ అన్న ఒకటే అండి. Of plane sheet about y-axis. About y-axis is. About y-axis is. Iy is equal to mx square. డయాగ్రామ్ లో y-axis కి పర్పెండిక్యులర్ గా ఉంది x-axis అమ్మా. సో టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలంటే Iy is equal to sigma mx square. It is taken as equation number 2. So the moment of inertia of plane sheet about x-axis రాసాం. Moment of inertia of the plane sheet about y-axis రాసాం. సో ఇప్పుడు చూస్తే అమ్ముడు x-axis y-axis లో moment of inertia రాసాం. స్టేట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. స్టేట్మెంట్ 1 మార్క్, డయాగ్రామ్ 1 మార్క్, డెరివేషన్ 2 మార్క్స్ అండి. 4 మార్క్స్ క్వశ్చన్. సో ఈక్వేషన్ 1 లోనేమో moment of inertia on x-axis. ఈక్వేషన్ 2 లోనేమో moment of inertia on y-axis చూసుకున్నాం. నెక్స్ట్ కంటిన్యూషను. నెక్స్ట్ కంటిన్యూషన్ అమ్మ. ఫ్రమ్ ద డయాగ్రామ్. From the diagram. From the diagram. చూడండి ఇక్కడ డయాగ్రామ్ నుంచి చూస్తే ఆర్ అనేది ఇక్కడ హైపోటెన్యూస్ అవుతుందమ్మా. ఇక్కడ తీసుకున్నా రెండింటిలో యాడ్ తీసుకున్నా సరే. ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. From the diagram, r square and hypotenuse square is equal to side square plus side square. Now the moment of inertia, the total mi and moment of inertia, the total moment of inertia about on z-axis. On z-axis, z-axis Iz is equal to sigma mr square. It is taken as equation number 3. mr square, it is taken as equation number 3. So we know that r square is equal to y square plus x square. Iz is equal to sigma m. R square means y square plus x square. Iz is equal to sigma m y square plus sigma mx square. From equations 1 and 2,
ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 we get sigma my square అంటే అమ్మా ix, sigma mx square అంటే అండ్ iy. సో iz is equal to ix plus iy. This is the perpendicular axis theorem. సో ఇందాక చెప్పుకున్న స్టేట్మెంట్ చెప్తున్నప్పుడు పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరంలో రెండు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి యాక్సిస్ల యొక్క సమ్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనదర్ థర్డ్ వన్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈక్వల్ అవుతుందన్నాం. ఇక్కడ డయాగ్రామ్లో మనం కరెక్ట్గా చూస్తే ఎక్స్ వైఎక్స్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో సమ్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆన్ ఎక్స్ యాక్సిస్ ప్లస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆన్ వై యాక్సిస్ తీసుకున్నాం. ఐఎక్స్ ప్లస్ ఐవై అది దేనికి ఈక్వల్ అవుతుందండి అంటే టోటల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆన్ జెడ్ యాక్సిస్కి ఈక్వల్ అవుతుంది. దీంతో మనకు పార్ట్ 6 వీడియో కంప్లీట్ అయిపోయిందమ్మా. సిస్టమ్ ఆఫ్ పార్టికల్ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్గా దీని నుంచి మనం 6 వీడియోస్ చేయడం జరిగింది. టోటల్ 10 క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ 10 క్వశ్చన్స్లో కూడా 2 క్వశ్చన్స్ రిపీటెడ్గా బోర్డ్ ఎగ్జామ్కి వస్తున్నాయి, 2 ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్స్లో కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will meet next video with new chapter. Thank you and bye bye.